Hello, welcome to Excel.com. Your one-stop destination for your study in Germany. నేను ఎందుకు ఇలా అంటానంటే, మీ ముందు కనిపిస్తున్న ఎక్సెల్ వెబ్‌సైట్ అప్‌డేట్ అయ్యి, బోలెడన్ని ప్రొడక్ట్స్‌తో వచ్చింది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్‌లోని అడ్మిషన్ ప్రాసెస్‌లోని, వీసా ప్రాసెస్‌లోని, ఎట్ ద టైమ్ పోస్ట్ రన్నింగ్ ప్రాసెస్‌లోని మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది మీకు ఇందులోది. సో, నీకు చాలా రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. మీరు చూడొచ్చు తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. దీని లింక్ అయితే వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అసలు మనం ఇప్పుడు ఏంటంటే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. అడ్మిషన్ వచ్చింది. వీసాకి అప్లై చేయాలి. అందులోను మరి ఇంపార్టెంట్‌గా వీసా బ్లాక్డ్ అకౌంట్ కూడా అప్లై చేయాలి. అసలు మనం ఎలా అప్లై చేయాలి? ఏంటి అనేది మీకంటే ఇలాంటి డౌట్స్ పోగొట్టడానికి నేను చాలా ఆహ్, బ్లాక్డ్ అకౌంట్ వచ్చింది. సో, మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎక్స్‌పాట్రియో మీరిక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఎక్స్‌ప్లోర్ ఆల్ దీని మీద క్లిక్ చేయగానే ఎక్స్‌పాట్రియో మీద క్లిక్ చేయండి. ఎక్స్టర్నల్ లింక్స్‌లో ఉంటది. ఎక్స్‌పాట్రియో మీద క్లిక్ చేయగానే మనం అయితే వేరే పేజ్‌కి డైరెక్ట్ అవుతాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనం వాల్యూ ప్యాకేజ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో, మీరు చూడండి ఒకసారి లోడ్ అవుతుంది. ఇందులోనే మనకసలు వాల్యూ ప్యాకేజ్‌లో ఏమొస్తది అంటే బ్లాక్డ్ అకౌంట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కలిపితే ఓ వాల్యూ ప్యాకేజ్ అంటే కాంబో ఆఫర్. సో, స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ వాల్యూ ప్యాకేజ్ ఇచ్చే ఆప్షన్స్ ఏంటి అనేది. ఫ్రీ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత ఇప్పుడు మనం ఇచ్చాక మనకైతే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ మనల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏ స్టూడెంట్ అని, యూనివర్సిటీ స్టూడెంట్, మాస్టర్స్, బ్యాచిలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకైతే మటుకు అసలు అరైవల్ డేట్ ఎక్స్‌పెక్టెడ్ ఏజ్ మీరు జర్మనీలో ల్యాండ్ అవ్వడానికి మీ ఏజ్ ఎంత ఉంటది? మీకు చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే యెస్ లేదంటే నో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మనకైతే ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తది. లైక్ మొత్తం ఎంత అవుతది? ఏంటి అనేది. సో, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేయగానే మనకైతే మటుకు అసల ఈ చూపిస్తది అసలు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ప్యాకేజ్ ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఇవన్నీ చూసి మనమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాక అప్లై నౌ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనమైతే మటుకు ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్‌తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేము, జెండర్ ఇస్తాము. అలా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నంబర్, మీ డేట్ ఆఫ్ ప్లేస్, కంట్రీ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మెయిల్ అడ్రెస్ వచ్చేసి నేనైతే డమ్మీ మెయిల్ ఇస్తున్నాను. మీరైతే మీ మెయిల్ ఐడీ ఇచ్చుకోండి ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం మీ కాంటాక్ట్ మొత్తం అంతానే మీకైతే దీనికే వెళ్ళిపోతది. సో, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనమైతే మటుకు నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తాము. మీరు చూడొచ్చు ఇక్కడ. మీ దగ్గర ఏమైనా జర్మన్ అడ్రెస్ ఉంటే జర్మన్ అడ్రెస్ ఎంటర్ చేయాలి. లేదు అంటే నో పెట్టి మనమైతే ఇక్కడ మీ స్ట్రీట్ నేమ్ అండ్ దెన్ స్ట్రీట్ నంబర్, తర్వాత మీ జిప్ కోడ్ అంటే పోస్టల్ కోడ్ లేదా ఆహ్, పిన్ కోడ్, తర్వాత మీ సిటీ అండ్ మీ కేర్ ఆఫ్ అడ్రెస్ ఉంటే కేర్ ఆఫ్ అడ్రెస్, మీ కంట్రీ అంటే కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసేసి నెక్స్ట్. ఆ తర్వాత మనం వచ్చేసి ఆహ్, మీరు చూసుకోవచ్చు అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, విచ్ యూనివర్సిటీ అంటే మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ నేము. ఓకే. నేను ఫర్ టైమింగ్ ఆకన్నా. మా ఒకవేళ మీ యూనివర్సిటీ లిస్ట్‌లో లేకపోతే నాట్ లిస్ట్ నాట్ ఇన్ లిస్ట్ తర్వాత యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తారు. తర్వాత క్యాంపస్ ఆ! ఇది లిస్ట్ క్యాంపస్ ఎక్కడుంది మొత్తం. మనమైతే ఆ క్యాంపస్ ఎక్కడుందనేది కూడా చూడాలి. తర్వాత మీ మేజర్ సబ్జెక్ట్ ఏంటి? అంటే యానిమల్ సైన్సెసా, ప్లాంట్ సైన్సెసా, అగ్రికల్చర్ రిలేటెడా లేదా మొత్తం అన్నీ ఉంటాయి. సో, ఫర్ టైమ్ బీయింగ్ సివిల్, కమ్యూనిటీ ఆర్బన్ ప్లానింగ్ పెట్టాము. తర్వాత వచ్చేసి వాట్ వాస్ యువర్ అరైవల్ డేట్ ఇన్ జర్మనీ అంటే మీరైతే ఒక ఎస్టిమేటెడ్ అరైవల్ డేట్ ఇస్తే దాని ఒక సమ్‌వేర్ అరౌండ్
మీరు వెళ్ళేదానికన్నా ఒక 5 డేస్ ముందు 5 ఒక వారం ముందు వారం తర్వాత డేట్ ఇస్తే బెటర్. తర్వాత ఏంటి ఇది క్వెషన్ ఏంటంటే ఎస్టిమేటెడ్ స్టార్ట్ ఆఫ్ యువర్ స్టడీస్. ఎస్టిమేటెడ్ స్టార్ట్ ఆఫ్ యువర్ స్టడీస్ మా స్టడీస్ వచ్చేసి జూలై, అక్టోబర్‌లోని నవంబర్‌లో స్టార్ట్ అవుతాయనుకుంటా. సో, నవంబర్ సో, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మనం అయితే మటుకు ఇప్పుడు నెక్స్ట్ మనం వీసా ఇన్ఫర్మేషన్‌కి వెళ్ళాలి. వీసా ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విచ్ కంట్రీ యూ ఆర్ లొకేటింగ్ ఫ్రమ్ ఇండియా. ఓకే. తర్వాత తర్వాత మా నెక్స్ట్ తర్వాత మనం ఫైనాన్షియల్ ఇన్ఫో కూడా ఇవ్వాలి. మీరైతే సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్. వర్క్ సాలరీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ వెల్త్ వర్క్ సాలరీ పెట్టుకోవచ్చు. ఓకే. ఆర్ యూ యూఎస్ పర్సన్? నో. ఓకే. విచ్ కంట్రీస్ ఆర్ షేర్ అంటే మీరు ట్యాక్స్ ఏ కంట్రీకి కడుతున్నారు అనేది. తర్వాత మీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు. అంటే మనం చెప్పాలంటే పాన్ కార్డ్ నంబరు ఇది. లేదా నా దగ్గర లేదనుకుంటే ఐ డోంట్ హావ్ ఎ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. తర్వాత ఐ కన్ఫర్మ్ అబౌట్ టాక్స్ రెసిడెన్సీ అండ్ యువర్ సెల్ఫ్ రెసిడెన్స్ కరెక్ట్ అండ్ యాక్యురేట్. సో, ఈ తర్వాత మనం వచ్చేసి ఇక్కడైతే మటుకు మన పాస్‌పోర్ట్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇక్కడ పాస్‌పోర్ట్ ఫోటో అప్‌లోడ్ చేస్తే ఆహ్, మనం మన పా మన పా మన పా మన పాస్‌పోర్ట్ ఫోటో అప్‌లోడ్ చేసాం. అప్‌లోడ్ చేయగానే మనమైతే ఇక్కడ పాస్‌పోర్ట్ నంబర్ ఎంటర్ చేస్తాము. డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీ, పాస్‌పోర్ట్ ఇష్యూర్ అథారిటీ. ఐ వాంట్ అప్‌లోడ్ మై పాస్‌పోర్ట్ లేటర్ అని చెప్పేసి లేదా నెక్స్ట్ క్లిక్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ మొత్తం ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసేస్తే మీకైతే అక్కడ చూడండి మొత్తం ఐ వాంట్ ఇంక్లూడ్ ఫ్రీ. ఐ హావ్ డౌన్‌లోడెడ్ ఇన్ 3 ఓకే. తర్వాత ఇప్పుడు కన్ఫర్మేషన్ సబ్మిట్ కొడితే మీకైతే మొత్తం మెయిల్‌లో మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇది ఎక్స్‌పాట్రియాట్ త్రూ నిక్షార వెబ్‌సైట్ ఎక్స్‌పాట్రియాట్ నుంచి బ్లాక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము. మీరైతే నిక్షార వెబ్‌సైట్‌కెళ్ళండి లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.